కర్తవ్యవన్ అవర్ 50 మినిట్స్ రన్ టైంతో అందులోనూ లాస్ట్ 10 మినిట్స్ ఎండ్ క్రెడిట్స్ అని తీసేస్తే ఇక మిగిలింది 1 అవర్ 40 మినిట్స్ నెక్స్ట్లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. ఇక సైఫ్ అలీఖాన్ గారి పోలీస్ రోల్ చేయడంతో ఏదో బాగుంటుందేమో అనుకుని స్టార్ట్ చేసి చూసా. ఇక చూసాక నాకైతే ఏదో నెలితో బిజినెస్ చేయడానికి సింపుల్గా తీసి అమ్మేసినట్టు ఉంది. స్టార్టింగ్ చాలా ఇంట్రెస్టింగ్గా చాలా బాగుంది. ఇంటరెస్ట్గా స్టార్ట్ అయింది. సైఫ్ అలీ ఖాన్ గారి రోల్ కూడా ఆ రోల్ మనం చూస్తున్నంతసేపు సపోర్ట్ మనకి అతని వైపు వెళ్తూ ఉంటుంది. చూస్తున్నంతసేపు ఇక ముందుకు వెళ్తున్న కొద్దీ టీవీ సీరియల్ చూస్తున్నట్టుగా స్లోగా మారిపోయి షూటింగ్కి ఇక కాల్ షీట్స్ లేవు. సో ఏదో ఒకటి చేసి క్లైమాక్స్ని అబ్రాప్ట్గా ఎండ్ చేసేసినట్టు ఉందలా ఎండ్ అయింది. మూవీ నాట్ సాటిస్ఫైడ్ గైస్, హీరోయిజం కరెక్ట్గా మొదలవుతుంది అన్న టైంకి సినిమా ఎండ్ అయిపోయింది. స్టోరీ ఎలాగో రొటీనే, ఏదో ఒక సినిమాలో చూసిన ఫీలింగ్. ఆల్రెడీ స్టోరీ లైన్ కూడా వేరే కులం వాళ్లు ప్రేమించుకోవడం, వాళ్లని ఇంకా వేరే చిన్నపిల్లాడి విషయంలో న్యాయాన్ని కాపాడాలనుకునే పోలీస్ ఆఫీసర్ చివరికి ఏమైంది అన్నదే స్టోరీ. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. తెలుగులో వల్గర్ వర్డ్స్ అయితే నాకేమనిపించలేదు. సరే, మళ్ళీ ఇక చివరి 40 మినిట్స్ మిగిలిందన్న టైంలో ఇంటరెస్టింగ్గా వెళ్తుంది అనుకుంటే బాగా వెల్త్ మిగిల్చి అబ్రప్ట్గా ఎండ్ చేశారు. క్లైమాక్స్ అసలు ఇది క్లైమాక్స్ అని ఎలా ఉంది? అసలు హీరో విలన్ క్లాష్నే లేదు. సాటిస్ఫైయింగ్ ఎండింగ్ అసలు లేదు. ఏం జరిగింది అని కూడా చూపించరు. నిజమో కాదో కూడా చెప్పరు. ఇక ప్లస్ అండ్ మైనస్ పాయింట్లు సెపరేట్గా చెప్పుకుంటే ప్లస్ అయితే సైఫ్ అలీ ఖాన్ గారి యాక్టింగ్, 1-2 హీరోయిజం సీన్స్, ఓవరాల్ మూవీలో స్టార్టింగ్ అండ్ మధ్యలోనే ఒక పావు గంటసేపు ఇంట్రెస్టింగ్గా అనిపించే డ్రామా. ఇక మైనస్ల విషయానికి వస్తే రొటీన్ స్టోరీ, టూ మెనీ అన్ఎక్స్ప్లోర్డ్ థింగ్స్, అబ్రప్ట్ అండ్ సింపుల్ క్లైమాక్స్, పెద్దగా హైలైట్ అయ్యే సీన్స్ కానీ ఫైట్స్ కానీ లేకపోవడం, ఇవి మైనస్లు. సో ఫైనల్గా మూవీకి వడిక్ట్ ఏంటంటే సినిమా ఎలా ఉంటుందంటే కంటెంట్ స్టార్ట్ అయినట్టు ఉంటుంది, అది అలా సాగదీసినట్టు ఉంటుంది, సడన్ ఆపేసినట్టు ఉంటుంది, కానీ ముందుకు వెళ్తున్నట్టు అనిపించదు. అక్కడక్కడ బాగుందంతే, అంత హెవీ ఎంగేజ్మెంట్ ఏం లేదు. ఓవరాల్ మూవీ పరంగా చూసుకుంటే నాట్ సాటిస్ఫైడ్ అనే చెప్తాను నేనైతే. నాట్ ఏ సాటిస్ఫైయింగ్ ఫీల్. దీనికి రేటింగ్ వచ్చేసి, ఇది నా ఒపీనియన్, 2.25 నుండి 2.5 మధ్యలో ఇవ్వచ్చు బై5కి. సో మీకు గనక వర్క్ నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ.